ఫ్రాక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఓకే. అందులో మనం చూడండి లెక్కలు వేస్తున్నాం కదా. దీన్ని ఏం చేయాలి? ఇందులోంచి తీసేయాలి. అవునా? అప్పుడు ఏం చేయాలి? ముందు ఏ స్థానంలో ఆ స్థానాన్ని ముందు వేసుకుందామా? చూడండి, 9 ones 6 tens 500 7,000. మరి ఇది కూడా సేమ్ అలానే ఏ స్థానంలో ఆ స్థానంలో వేసుకోండి. 500 కదా. ఇప్పుడు దీంట్లోంచి మనం తీసేయాలా లేదా? అయితే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే స్టిక్కీ పేపర్స్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు వన్స్ ఎన్ని ఉన్నాయండి? 9. ఎన్ని ఉన్నాయి? 9 ones ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 కదా. 9 ones ఉన్నాయి. మరి టెన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఎన్ని ఉన్నాయమ్మా? 6 టెన్స్ ఉన్నాయి. అంతేనా? 1 2 3 4 5 6. ఓకే. మనకి ఎన్ని ఉన్నాయి? 5 ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 1 2 3 4 5. థౌజండ్స్ ఎన్ని ఉన్నాయి? 7. 7. 1 2 3 4 5 6 7. అంతేనా? 7 ఉన్నాయి. అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ 9 ones ఉన్నాయి కదమ్మా. ఈ 9 ones లో ఎన్ని ones తీయాలి? 5 తీసేద్దాం. 1 2 3 4 5. అది తీసాం కదా. 5 తీస్తాం. ఈ ones ఏం చేయాలి మనం? కదా. ఇక్కడ 6 tens ఉన్నాయి. 6 tens లో ఎన్ని తీయాలి? 3 tens తీసేయాలి. 1 2 3 తీసాం. ఓకే. నెక్స్ట్ ఇంకెన్ని ఉన్నాయి? 1 2 2 3. ఓకే. 4 3. ఓకే. ఇప్పుడు 5 లోనే ఎన్ని తీయాలమ్మా? 400 తీయాలి. 1 2 3 4. 4 తీసి పెట్టేసాం. ఇంకెన్ని ఉన్నాయి? ఓకే. అంతేనా? నెక్స్ట్ థౌజండ్స్ లోనా ఎన్ని? 5 తీయాలి. 1 2 3 4 5. ఇస్తుంది కదా 5. నెక్స్ట్ ఇంకెన్ని ఉన్నాయి? 2 1 3 4. దాన్ని ఇక్కడ మనం ఏం చేయాలి? 4 3 1